ప్రతి క్యాన్సర్కి రేడియేషన్ ఇవ్వాలని లేదు, అంటే ఒక్కొక్క స్టేజ్ని బట్టి ఉంటుంది. సపోజ్ సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ తీసుకున్నాం, స్టేజ్ 1 తర్వాత అంటే 4 సెంటీమీటర్స్ ట్యూమర్ తర్వాత ఇంకా దాన్ని సర్జరీ తోటి కంప్లీట్గా తీయటం అనేది చాలా కష్టం అన్నమాట. అప్పుడు మనము రేడియేషన్ థెరపీ అనేసి పెడుతూ ఉంటాం. ఈ రేడియేషన్ థెరపీస్ పెట్టడం వల్ల మనకు సాధ్యమైనంత వరకు ఇంకా వేరే ట్రీట్మెంట్స్ అన్నీ ఏవీ లేకుండా సింపుల్గా వీక్లీ సిస్ప్లాటిన్ అనేది ఒక చిన్న రేడియోసెన్సిటైవ్ డోస్ పెట్టేసుకొని రేడియేషన్ ఇచ్చేస్తే కనుక ఆ పేషెంట్స్కి వేరే ప్రాబ్లమ్స్ ఏవి అంటే వేరే సర్జరీస్ కానీ ఇంకా అదర్ టెక్నాలజీస్ కానీ ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ట్రీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ రేడియోథెరపీ అనేది ఏంటంటే కొన్ని పవర్ఫుల్ కిరణాలు ఉంటాయి. ఓకే, రేడియేషన్ అనేది సింపుల్ ఎక్స్రేస్ అనమాట, హైలీ పవర్ఫుల్ ఎక్స్రేస్. ఈ ఎక్స్రేస్ ఎప్పుడైతే బాడీలో ట్యూమర్ మీద పడతాయో ఆ ట్యూమర్లో ఉన్న ట్యూమర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను చనిపోతూ ఉంటాయి. సో అంటే దీనికోసం మనం ఏం చేస్తాము, ఒక 25 to 30 సిట్టింగ్స్ కూడాను ఇస్తూ ఉంటాం కొన్ని పేషెంట్స్కి. అంటే చిన్న ట్యూమర్స్ SRS SRT టెక్నిక్స్లో 1 to 5 ఫ్రాక్షన్స్ కూడా ఇస్తాం. కానీ రొటీన్గా మిగతా కేసెస్ అన్నిటికీ కూడాను 25 to 30 సిట్టింగ్స్ ఉంటాయి. సో ప్రతి సిట్టింగ్లో కొన్ని సెల్స్ చనిపోతూ వస్తాయి అన్నమాట. ఇది ఇలాగా డైలీ కొంత డోస్ ఇలా డివైడ్ చేయటం వల్ల మనకేమవుతుంది అని అంటే నార్మల్ సెల్స్కి ఎక్కువ డ్యామేజ్ కాదు, కానీ ట్యూమర్ సెల్స్కి మటుకు మ్యాక్సిమం డోస్ వెళ్ళిపోయి అవన్నీ చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో రేడియోథెరపీ అనేది ఏ స్టేజ్లో అయినా ఏ క్యాన్సర్లో అయినా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత చాలా మందికి రేడియేషన్ థెరపీ అనగానే అది కరెంట్ ఏమో షాక్ కొడుతుందేమో అనేది ఒక రకమైన భయం ఉంటుంది. దీని గురించి నేను ఒకటే చెప్తాను, ఒకప్పుడు చూసాం, దాంట్లో కాదంటానికి ఏమీ లేదు. 25 years బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పుడు మెషిన్స్ డిఫరెంట్గా ఉండేవి అనమాట. అప్పుడు ఇంత హై అండ్ టెక్నాలజీస్ లేవు, ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉండేవి. తర్వాత స్కిన్ మాడిపోవడం ఇట్లాంటివి చాలా ఇష్యూస్ అన్నీ చూసామన్నమాట. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క స్టేజ్లో డిఫరెంట్ టెక్నిక్స్లో వచ్చేసేసి ఇప్పుడు MR-Linac అనేసి లేకపోతే అడాప్టివ్ థెరపీస్ అనేసి వచ్చాయి. ఈ టెక్నిక్స్లో ఏంటి అని అంటే మ్యాక్సిమం ఏ రోజు ఏ ట్యూమర్ అంటే సపోజ్ ఒక సర్వైకల్ క్యాన్సర్ని ట్రీట్ చేస్తున్నాం, సర్విక్స్ని, ఆ ట్యూమర్ ఆ రోజు ఏ షేప్లో ఉంది, ఆ తర్వాత దాని పక్కనే నార్మల్ టిష్యూస్ ఉంటాయి మనకంటే ఈ బ్లాడర్ కానీ రెక్టమ్ కానీ వీటిని అవాయిడ్ చేసుకుంటూ ఆ ట్యూమర్కి మాత్రమే టార్గెట్ చేసుకుంటూ రేడియేషన్ ఇవ్వటం వల్ల మనకు పేషెంట్స్కి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా చాలా తక్కువగా వస్తాయి అన్నమాట. సో అంటే ఇప్పుడు టెక్నాలజీ వైజ్ మనము చాలా మటుకు క్యూర్ రేట్స్ ఇవ్వగలుగుతున్నాం. ఈ పేషెంట్స్ అందరూ కూడాను అంటే ఒకప్పుడు చాలా తక్కువ సర్వైవల్ ఉండేది, ఇప్పుడు సర్వైవల్స్ బాగా పెంచగలిగాం. ఈవెన్ సర్విక్స్ 3rd స్టేజ్లో వచ్చిన పేషెంట్ కూడా 80 to 90% క్యూర్ చేయగలుగుతున్నాం. కానీ ఇంత క్యూర్ చేసినాక వీళ్ళు ఎక్కువ రోజులు బ్రతికారనుకోండి, ఆ పేషెంట్స్కి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, మనకు బ్లీడింగ్, రెక్టమ్ నుంచి బ్లీడింగ్ అవ్వటం కానీ లేకపోతే కనుక యూరిన్లో నుంచి రక్తం పడడం కానీ ఇలాంటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని తగ్గించడానికి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్ అనమాట. ఈ లేటెస్ట్ టెక్నాలజీస్లో మనకు అడాప్టివ్ థెరపీ అని ఇందాక చెప్పినట్టు MR-Linac అనేసి చెప్తాం. ఆ తర్వాత ఈవెన్ CT బేస్డ్ అడాప్టివ్ టెక్నిక్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇవే కాకుండా బ్రాకీథెరపీ అనేసి చేస్తాం. నార్మల్గా మనం రేడియోథెరపీ అన్ని క్యాన్సర్స్కి బయట నుంచి మాత్రమే ఇస్తాం. సర్వైకల్ క్యాన్సర్లో ఏంటంటే కరెక్ట్గా ఎక్కడైతే అంటే ఎక్స్టర్నల్ రేడియేషన్ అయిపోయిన తర్వాత కూడా ట్యూమర్ కొంత చోట మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన ట్యూమర్లోకి మనం నీడిల్స్ అన్నీ వేసేసి, ఇది ఒక స్పెషలైజ్ టెక్నాలజీ ఉంటుంది, నీడిల్స్ అన్ని పంపించేసి దానికి మాత్రమే డోస్ వెళ్ళేటట్టుగా చేసామనుకోండి, ఈ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇందాక చెప్పినట్టు బ్లీడింగ్ అవటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడాను మనం సాధ్యమైనంత వరకు 5 to 10% లోపలే ఉంచేసి ప్రాబ్లమ్స్ లేకుండా ట్రీట్ చేయొచ్చు అనమాట. ఇది అడ్వాన్సెస్ ఇన్ రేడియేషన్ ఆంకాలజీ.